ఏంటి ఆ మడతలో చేయడం? ఈ పిసినిగొట్టు దాని దగ్గర పిసినార్తనం చూపిస్తున్నావా? పిసినిగొట్టుతనం మనీ దగ్గరే కానీ పని దగ్గర కాదు. సరిగా చెయ్యి. నేను బాగానే చేస్తున్నానండి. నీ మొహం చేస్తున్నావు. మర్దన చేయడం అంటే మా మంగ చేసినట్టు చేయాలి. చెయ్యి. చేసిన చాలే, రా వచ్చి కాలు పీసుకో. రా పిసుకో. కాళ్ళ కాళ్ళ అని అలా మిడుగుడు వేసుకుని చూస్తావేంటే? పిసుకో. ఇలా కోడలతో కాళ్ళు పట్టించుకుంటే నరకంలో అరికాళ్లకు వాతలు పెడతారని గరుడ పురాణంలో రాసుందండి. మీకు ఆ శిక్ష పడకూడదని నేను పిసుకనండి. పర్వాలేదులేవే. శిక్ష పడేది పిసికిన నీకు కాదుగా, పిసికించుకున్న నాకు. మూసుకొని పిసుకో. మీరు నన్ను చాలా కష్టపెడుతున్నారండి. ఇలా చేస్తే మా నాన్నగారితో చెప్పి మీ మీద కేసులు పెట్టించి లోపల వేయిస్తానండి. అప్పటికి వినకపోతే శాప పెట్టేస్తానండి. ఆ తర్వాత మీ ఇష్టం అండి. ఏంటి శాపమా? నేను చేసిన పాపాలకి ఏ శిక్ష వేయాలో అర్థం కాక చిత్రగుప్తుడు చిట్టా పట్టుకుని తిరుగుతుంటే యమధర్మరాజు పుట్టలు పట్టుకుని తిరుగుతున్నాడు. ఇక నీ శాపాలు నన్నేం చేస్తాయి? వెర్రి పిరుగా సొల్లాపి వచ్చి కాలు పిసుకో. లేదంటే ఒక 5000 ఫైన్ వేయాల్సి వస్తుంది. అమ్మో, ఫైన్ కన్నా పిసకటమే బెటరు. పిసకడం? నేనేమైనా నీలాగా పురాణాలు చదువుతూ పువ్వులా పెరగననుకున్నావా? వడ్డీల పేరుతో పేదల రక్తం తాగుతూ పెరిగాను. పిసినారితనంతో కట్టుకున్న భర్త దగ్గర నుంచి కన్న పిల్లల వరకు ఏడిపిస్తూ పెరిగాను. అప్పులతో నా మనసు, కక్కుర్తితో నా కండలు మొద్దుబారిపోయాయి. కొంచెం గట్టిగా పిసుకో. ముద్దపప్పు దద్దోజనం తిని పెరిగిన శరీరం కదండి. కోతలు కొయ్యటానికి తప్ప కష్టపడటానికి పనికిరాదండి. కాబట్టి ఇంతకన్నా గట్టిగా పిసకలేనండి. సర్లే, నీ వల్ల కాదని నాకు అర్థమైంది, కానీ కనీసం చేతి వేళ్ళైనా లాగు. చేతి వెళ్ళైతే రోమన్నా విరిచేస్తానండి. నాకు తెలుసే, నా వేళ్లే కాదు నా మెడ విరవడానికైనా నువ్వు సిద్ధంగా ఉన్నావని. నేను పైకి కనిపించే అంత మంచిదాన్ని కాదు. తేడా వచ్చిందో నా అమెరికా కొడుకుతో అప్పులిప్పించి మరీ నాశనం చేయిస్తా. అర్థమైందా? అర్థమైందమ్మా. గుమ్మడికాయలాగా తలూపడం కాదు, వెళ్ళాగు. ఏ మాట కామాటి చెప్పుకోవాలి. నువ్విలా వేళ్లు లాగుతుంటే చక్రవడ్డీ లాగుతున్నంత సమ్మగా ఉంది. ఈ పూటకిది చాలు. వెళ్ళి నువ్వు కడుపు నిండా ఒక గ్లాసు నీళ్ళు తాగి నాకు పాలు తీసుకురా. ఏమిటండి, ఇంత కష్టపడిన నాకు నీళ్ళ? అమ్మోరిలో కూర్చొని పని చేయించుకున్న మీకు పాలా? ఇప్పటిదాకా నాలో ఉన్న శాంత స్వరూపాన్ని చూశారండి.
ఇప్పుడు రౌద్ర రూపాన్ని చూస్తారండి. మిమ్మల్ని ఎలా దులిపేస్తానో చూడండి. నువ్వు నా చేతిలో అయిపోయావే. నువ్వు ఏయ్! అమ్మ దీని మాత్రం ఒసేయ్! ఆ! ఒసేయ్, మీరు నా కొడలా. చేతిలో అయిపోయారండి. ఆ, బానే చేసావు. మీరు బాగా చేశారండి. బాగా చేశారు. చూసారు కదా పిసినారి అత్త గడిసరి కోడల మధ్య పోరు. ఇంకా ఎవరైనా ఉన్నారా? మేమొత్తాం బాబు, మేమొత్తాం. ఓ వెల్కమ్. లేండి, తొందరగా లేండి. రండి రండి రండి. రండి రండి. ఓకే, ఇప్పుడు మీరు భార్యగా మీరు భర్తగా నటించి వీళ్ళందరినీ మెప్పించాలి. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. థ్యాంక్స్ థ్యాంక్స్. ఏయ్ కౌసు, ఏయ్ కౌసు, ఏం చేస్తున్నావే? పీకుతున్నానండి. ఏంటి నేను లేకుండా నువ్వు ఒక్కదానివే ఏం పీకుతున్నావే? అబ్బా, నేనన్నది పీకుతున్నాను కాదండి, బియ్యంలో రాలు ఏరుతున్నానని. అంటే ఏరుతున్నానని. ఓ ఆ పీకుడా, సర్లే. ఇదిగో ఆ, కూర ఏం చేసావే? రాత్రంతా ఫ్రిడ్జ్ లో కూల్ చేశాను, ఇంతకు ముందే వేడి చేశాను. మీరు తినకపోతే కుక్కలకి వేద్దామని రెడీగా పెట్టాను. ఏంటి ఆ, నేను తినకపోతే కుక్కలు పెడతావా? తప్పేముంది, కుక్కలు తినకపోతే ఎన్నిసార్లు మీకు పెట్టాను ఫుడ్డు. ఏవండి, రోజు ఇలా తాకండి, మీ ఆరోగ్యం పాడైపోతుంది. అబ్బబ్బా, నేనంటే ఎంత ప్రేమే నీకు. ప్రేమ బొక్క. మీరు చేస్తే నేను వెంటనే రెండో పెళ్లి చేసుకోవాలి కదా. అలా చేసుకోవాలంటే మంచి కుర్రోని వెతుక్కోవాలి కదా. ఇవన్నీ చెయ్యాలంటే కనీసం ఓ 10 లక్షలు కావాలి కదా. ఆ 10 లక్షలు సంపాదించే వరకైనా మీరు ఉండాలి కదండి. అదే నా కోరిక. అంటే నేను సస్తే రెండో పెళ్లి చేసుకోవాలని కోరిక నీకు? మరి నేను చేస్తే మీరు చేసుకోరా? ఆ? ఎందుకు చేసుకోను? బ్రహ్మాండంగా చేసుకుంటా. మరి నేను చేసుకుంటా కదండి. అంటే నేను చచ్చిపోతానని ఫిక్స్ అయిపోయావా? ఫిక్స్ అయ్యాకే చేసుకుంటా. నా జాతకం ప్రకారం 3 పెళ్లిలండి. ఇప్పటికి మాత్రం ఒక్కసారి అయ్యిందండి. మిగతా 2 పెళ్లిళ్ళు ఎప్పుడైతాయని. ఏమే? ఓ, ఆ, ఆ వచ్చే రెండో వాడు వాటేనా? 2 ఏంటి, మీ నెంబర్ 5 అండి. అబ్బో, ఏంటే ఫుల్ బాటిల్ కాస్త దింపేశావు? మూడు పెళ్ళిళ్ళు అన్నావు కదా, ఇప్పుడు ఇప్పుడు 5 పెళ్ళిళ్ళు అంటున్నావు? పెళ్లిళ్ళు 3 అన్నాను గాని మొగుళ్ళు 3 అన్నానా? చిలిపి, పదండి, పదండి. ఇంత కుదిరింది. కూర్చోండి.
మన కౌసల్య గారు సాగర్ గారు చాలా బాగా చేశారు. మరి నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం. నేను ఓ కమాన్ రండి. సూపర్ తమ్ముడు, ఎళ్ళు చంపేసి ఎళ్ళు. నేనెవరితోనైనా నటించడానికి రెడీ. నాతో నటించి నన్ను ఓడించే వాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చు. మదమ్మా, వాళ్ళకి మీరే బుద్ధి చెప్పగలరమ్మా. ఎల్లండమ్మా, ఎల్లండమ్మా. అమ్మకి చుక్కలు చూపించారు, అలాగే కొడుకు కూడా దిమ్మ తిరిగేలా వాయించండమ్మా. ఎల్లండమ్మా, ఎల్లండి. ఊసిని దుమ్మ తెగ. ఓ మళ్ళీ మధుమతి గారే వస్తున్నారు. వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉండబోతుందో చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏమండి ఏమండి ఏంటే? లైట్ తీసుకుంటారా, పాలు తీసుకుంటారా? బెల్ట్ తీసుకుంటాను. ఆ, ఎందుకండి? పెట్టుకోవడానికా? నేను కొట్టడానికి. అదేంటండి, పాలు తీసుకుంటారా అండం కూడా తప్పేనా అండి? నీకు పాల మీద ఉన్న ఇంట్రెస్ట్ నా కాళ్ళ మీద లేదే. ఉంటే గదిలోకి రాగానే కాళ్ళకి దండం పెట్టుకునేదాన్ని. అయ్యో నన్ను క్షమించండి. మా అమ్మ నాకు కాళ్ళకి దండం పెట్టడం నేర్పించలేదండి. పాల గ్లాస్ ఇవ్వడం తప్ప నీకేం నేర్పించలేనట్టుంది మీ అమ్మ. సర్లే, దండం ఎలాగో పెట్టడం తెలియదు కదా, కనీసం హారతి తీసుకోవడమేనా వచ్చా? ఆ, వచ్చండి. అయితే ఆ గ్లాస్ అక్కడ పెట్టి అలా ముందు కొంగు. ఆ. ఏం కనిపిస్తున్నాయి? మీ కాళ్ళండి. హారతి ఎలా తీసుకుంటావో చూపించు. హారతి తీసేసుకున్నానండి. నేను దండం తీసుకున్నాలే. అలాగే పడుకొని సాష్టాంగ నమస్కారం చెయ్యి. చెయ్యి. నాకు నమస్కారం చేయడం రాదండి. వెద్దవ జన్మ. అసలు నిన్ను కాదే, నిన్ను ఇలా పెంచిన మీ అమ్మ ననాలి. దానికి గట్టి పెడితే గాని నీకు బుద్ధి రాదు. ఏమండి, అంటే నన్నేమని అనండి, మా అమ్మనంటే మాత్రం మర్యాదగా ఉండదు. ఏంటి, పడగదిలోకి వచ్చి 10 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే తిరుగుబాట? సర్లే, దాని సంగతి నీ సంగతి తర్వాత చెప్తాను. నీకు దేవుడికి దండం పెట్టడం వచ్చా? వచ్చండి. ఏది చూపించు. ఏయ్, ఇది దండమో? బోర్లా పడుకొని పెట్టు, అది సాష్టాంగ నమస్కారం పెట్టు. అలాగేనండి. ఏమండి, ఇంకోసారి హారతి తీసుకో. మీ కాళ్ళు. ఏయ్. మ్మ్. మ్మ్. పెట్టించాలే, పైకిలే. ఒక్క నిమిషం అండి. ఇప్పుడైనా పాలు తాగుతారా అండి? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, పాలు పాలు అంటున్నావు. ఏంటి మ్యాటర్? అంటే
శోభనం గదిలోకి వెళ్ళగానే అల్లుడి గారికి పాల గ్లాస్ ఇస్తే జీవితాంతం ఆయన కాళ్ళ దగ్గరే పడుంటారని మా అమ్మ చెప్పిందండి. హ, అనుకున్నా ఇలాంటి దిక్కుమాల ఐడియాలు మీ అమ్మ ఇచ్చింటుందని. సర్లే పాలిచ్చు చావు. తీసుకోండి. పాలు సగమే ఉన్నాయంటే పొదుపా? కాదండి, అంటే పాలు పూర్తిగా తాగితే నిద్రపోతారు, సగమే తాగితే నిద్ర లేకుండా చేస్తారని మా అమ్మ చెప్పిందండి. అందుకే సగం నేను తాగి సగం మీకు తీసుకొచ్చానండి. ఆయ్ చా, ఇంకా ఏమేం చెప్పింది మీ అమ్మ? అయ్ బాబోయ్, నాకు సిగ్గండి, నేను చెప్పలేను. అబ్బో, వద్దులే, చూడ్డానికి సిగ్గేస్తుంది. ఇక చెప్తే ఏమైపోతావో. ఏమండి ఏమండి, పాలు ఎలా ఉన్నాయండి? ఏంటండి? ఏంటిది? పాలకోవన? ఇంత షుగర్ వేసావంటే? అంటే అంటే పాలు స్వీట్ గా ఇస్తే శోభనం గదిలో మంచిదని మా అమ్మ చెప్పిందండి. అందుకని పంచదారలో పాలు పోసుకుని తీసుకొచ్చావా? అదేంటండి, కొత్తగా పెళ్ళైన అమ్మాయిని కూడా చూడకుండా కుక్కని కొట్టినట్టు కొట్టేశారు. నేనింతే, ఇలాగే ఉంటాను. ఇష్టం ఉంటే ఉండు, కష్టమైతే మీ అమ్మ దగ్గరికి పో. అయ్ బాబోయ్, మొగుడినివరా దేవుడా అంటే మొరటోడినిచ్చావేంటయ్యా? సచ్చినోడా సచ్చినోడా సచ్చినోడని. గొప్ప పగిలిపోయింది. చైతన్య, మధు కూడా చాలా బాగా చేశారు. సో ఇప్పుడు విజేతని ప్రకటిస్తాను. శ్రీమతి అనసూయాదేవి గారు తన అద్భుతమైన నటనతో ప్రైజ్ గెలుచుకున్నారు. అంతే మా అమ్మంటే. నువ్వు సూపర్ అమ్మా. చప్పట్లు. సూపర్ అమ్మా. తీసుకోండి. సో ఈ రాత్రి ఎంతో సరదాగా సంతోషంగా మనందరం గడిపాం. పొద్దున లేచేసరికి పెళ్లి పనులుంటాయి కాబట్టి అందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి. బాయ్ బాయ్. పదండి పదండి. చూసావా, నువ్వెంత ఇరగదీసినా ప్రైజ్ మాత్రం నాకే వచ్చింది. ఎందులోనైనా గెలుపు నాదే. అనసూయాదేవి మీద పై చేయి సాధించే మొనగాడు మొనగత్తే ఇంకా పుట్టలేదు. కానీ అనసూయాదేవితో కాలు పట్టించి మర్దన చేయించి వేలు లాగించే మునగత్త మాత్రం పుట్టిందండి. దాని పేరే మధుమతండి. 10,000 మీరు గెలిచారండి. మీతో నా పని మనిషి కూడా చేయని పనులు చేయించి నేను గెలిచానండి. మీతోనే కాదండి, ఆఖరికి మీ కొడుకుతో కూడా నా కాలు పట్టించుకున్నానండి. మీ
చేతి దెబ్బ కూడా తినని మీ కొడుకు చంప చెల్లుమనిపించానండి. ఈ ఆనందం ముందు మీరు గెలిచిన 10,000 నాకు దూది పింఛతో సమానమండి. వస్తానండి.